ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజైతే మేము కాకినాడ పక్కనున్న కరప ప్రాంతంలో నక్కవారిపేట అనే ప్రాంతంలో మా సంఘ సహోదరుడు ఒకాయన ప్రభువునందు నిద్రిస్తే అక్కడికి వెళ్ళేయటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ద సమీపంగా ఉన్న దైవజనులు ఒకాయన మమ్మల్ని చర్చిలోకి ఆహ్వానించారుమాట. అయితే ఆ చర్చిని చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చర్చ్ కట్టడం అనేది చాలా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కదా! అయితే అక్కడ 5 సెంట్ల స్థలంలో చక్కగా అంతా ఒక పిట్టగోడ టైప్‌లో అది లేపి దానిపైన మొత్తం కంప్లీట్‌గా ఐరన్ తోటి గేట్లు చూసారా? ఐరన్ తోటి చక్కగా మళ్ళీ స్టేజ్ పక్కన ఆహ్, ఫా ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని కొన్ని కంట్రీస్‌లో స్టేజ్ పక్కనే బాప్టిజం ఇచ్చే కుండీని కూడా కడతారు. దాన్ని కూడా వీళ్ళు పెట్టడం అనేది జరిగింది. ఇంకా స్టోర్ రూమ్స్ అక్కడ చూడండి టాయిలెట్ రూమ్స్ ఏంటి అన్నీ ఆహ్, గోడకి చేర్చే ఒక 2 అడుగులు అంత గ్యాప్‌లో మొత్తం అన్నీ ఇన్సర్ట్ చేశారు. పైన మొత్తం అంతా రేకుతోటి చక్కగా ఎండ కూడా ఆహ్, తగలకుండా పైన ఒక కవర్ లాంటి షీట్ ఏదో కొత్తగా వస్తుంది. దాన్ని కూడా కవర్ చేశారు. షీట్ తోటి మళ్ళీ పైన కూర్చోవడానికి అంతా కంప్లీట్‌గా ఐరనే. దాని మీద ఒక 100 వరకు కూర్చోవచ్చంట. మొత్తం ఫ్యాన్స్ చాలా చాలా సంతోషం అనిపించింది ఈ మందిరాన్ని చూసినప్పుడు. ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి ఎంతో చక్కగా బిల్డప్ చేశారు. టైల్స్ ఏసి చక్కగా. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే కొంతమంది బడ్జెట్ పరంగా చూసుకుండి చాలా విచారిస్తారు కదా! అలా కాకుండా ఇలాంటి స్టైల్‌లో ఎక్కువ మంది ఆరాధించుకోవడానికి కూడా ఎంతో బావుంది. చాలా నీట్‌గా ఉన్నది అన్నీ. వాళ్ళ సంఘస్థులే అందరూ దగ్గరుండి ఆ పనులన్నీ చేశారని దైవజనుడు సాక్ష్యమిచ్చారు. నిజంగా సంఘస్థులు కూడా చాలా మంచివాళ్ళు. చక్కటి పరిచర్య చేస్తున్నారు. అక్కడ కూర్చున్నారు కదండీ! అక్కడ చైర్స్ ఉన్నాయి గదా! ఆ యొక్క టేబుల్ కూడా సంఘస్థులే తయారు చేశారు ఎంతో చక్కగాను. నేనైతే ఇదంతా చూసి వీడియో తీయమని ఆ బాబుని అక్కడ ఉన్న అబ్బాయిని అడిగితే మా అబ్బాయి వీడియో తీసి ఇచ్చాడు. యూట్యూబ్‌లో పెడితే చూస్తారు కదా! చూసి కొంచెం ఐడియా వస్తది. మనం కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలాంటివి వీడియో తీసి పెట్టడం వల్ల మనకు కూడా కొంచెం అవగాహన కలుగుతుంది. చూడండి స్టేజ్ పక్కన చూడండి అన్ని ఐరన్ రాడ్స్. మా పాస్టర్ గారు మేము అందరం కలిసి వెళ్ళామక్కడ. చాలా చక్కగా ఉంది. ఇంకా చాలా కూల్‌గా కూడా ఉన్నది లోపల. వేడనేది లేదు. ఇది ఆహ్, వాష్‌రూమ్ అట. 4 పెట్టారు. వాష్ బేసిన్స్ లైన్‌గా. చాలా బావుంది. ఇది మెన్స్‌ది బాత్రూమ్. ఆ పక్కన లేడీస్‌ది. చాలా బావుంది. తక్కువ బడ్జెట్ తోటి ఇలాగా మనం ప్లాన్ చేసుకుంటే చర్చిలో చాలా బావుంటుందసల. ఎక్కడో గాని ఉండవు. ఇలాగ రేర్‌గా చాలా ఐడియాలజికల్‌గా చాలా కట్టుకున్నారు. మేము చూసినప్పుడైతే చాలా సంతోషించాము. మళ్ళీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే గనక ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే పంపించండి. ప్రైజ్